పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు అచ్చమైన తెలుగు అమ్మాయి. అంటే మనం ఇప్పటి వరకు చూసిన హీరోయిన్స్ అందరూ వేరు. ఈ అమ్మాయి ఒకసారి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చూసే విధానం వేరు. ఇప్పటికే అర్థమై ఉంటుంది మీకు. ఇప్పటికి వకీల్ సాబ్ అనన్య 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 అంటూనే ఉంటున్నారు. అదే ఆ అమ్మాయి ఇంటి పేరు కూడా అయిపోయింది అనమాట. సో అనన్య మాట్లాడేద్దాము. సో హాయ్ అనన్య గారు, హాయ్ రోషన్, ఎలా ఉన్నావు? ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? చాలా క్యూట్ గా ఉన్నాను, మీరు వచ్చారు కాబట్టి. థ్యాంక్ యూ. సో సూపర్. నిజంగా వకీల్ సాబ్లో కళ్ళు ఒక్కసారి కూడా ఇలా బ్లింక్ చేయలేదు నేను. మీరున్నంతసేపు అలానే చూసాను అనమాట. నిజం చెప్పండి. నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు అంజలి గారు నివేద తమ్ముడు గారు ఏంటిది అంటారు, ఇష్టం మరి. సో అనన్య నిజంగా నేను ఖమ్మం నుంచి వచ్చాను అని చెప్పకుండా నేను బాంబే నుంచి వచ్చాను అని చెప్పుంటే అనన్య ఇంకోలాగా ఉండేదేమో. ప్లీజ్ ఇది ప్రోమోలో కట్ చేయండి. అవునా కాదా? నిజం చెప్పు ఫస్ట్. ఐ డోంట్ థింక్ సో అండి. ఎందుకంటే వస్తాయి ఆపర్చునిటీస్, 100% వస్తాయి బాంబే నుండి వచ్చిన వాళ్ళకి. బట్ లాంగ్ లాస్టింగ్ ఉండాలి అంటే తెలుగు అమ్మాయిలకి ఐ ఫీల్ లైక్ లాంగ్ లాస్టింగ్ ఉంటాయి అని అనుకుంటున్నాను. మేబీ ఫ్యూచర్లో తెలుస్తుంది. ఎందుకంటే ఆఫ్టర్ ఏ గ్యాప్ తెలుగు అమ్మాయిలు వచ్చారు. లాస్ట్ 5-6 years నుంచి మేము అందరం వస్తున్నాం కదా. మేబీ ఒక 5 years తర్వాత చూసుకున్నా మేము ఇక్కడే ఉంటాము. కొన్ని ఫిల్మ్స్ చేసుకుంటూ మేబీ క్యారెక్టర్ ఓరియంటెడ్ లేకపోతే యాక్టింగ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేసుకుంటూ ఉంటామని నేను అనుకుంటున్నాను. అంటే హీరోయిన్ గా ఇష్టమా, క్యారెక్టర్ ఓరియంటెడ్ ఇష్టమా, లేకపోతే హీరోయిన్ గానే, బట్ మోస్ట్లీ ఒక మీనింగ్ఫుల్ హీరోయిన్ గా ఉండే ఛాన్సెస్ మాకు ఎక్కువ వస్తాయని నేను ఫీల్ అవుతున్నాను. నేను కూడా యాక్చువల్లీ ముందు మీలాగానే అనుకునేదాన్ని. మేబీ అక్కడ నుండి వస్తే ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి అంటే నాకు తెలుగు హీరోయిన్స్ అందరు చెప్పింది అయితే ఇదే. నేను కూడా అదే అనుకున్నాను, చెప్తున్నాను కదా. కానీ మేబీ ఒక 2 years నుంచి నా అది పర్సెప్షన్ మారిపోయింది. లేదు వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తాయి, బట్ మీకు లాంజివిటీ ఉంటుంది కెరియర్ లో. అది నా ఫీల్. మీరు ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు నన్ను కలిసి ఉంటే చెప్పేవాడిని ఎక్కడి నుంచి అమ్మాను కానీ ఫ్రమ్ బాంబే అనాల్సింది ప్రొడ్యూసర్స్ తో, డైరెక్టర్స్ తో ఫస్ట్. ఐ నో ఫ్యూ గర్ల్స్ లైక్ అలా చెప్పి వచ్చిన వాళ్ళు. కానీ సాయంత్రం అయ్యేసరికి తెలుస్తుంది, ఆబ్వియస్ గా తెలిసిపోతుంది. బికాస్ మన రూట్స్ అక్కడ ఉంటాయి. మనం మాట్లాడిన తర్వాత కొన్ని డేస్ కైనా అంత యాక్టింగ్ చేసుకుంటూ ఉండలేము. అంతే కదా. రియల్ లైఫ్ లో యాక్టింగ్ కష్టం. చేసింది లిమిటెడ్ సినిమాలైనా కానీ అనన్య అంటే ఏంటో ప్రూవ్ చేసుకుందాం. అంటే ఫ్యాన్ బేస్ కానీ బికాస్ ఆఫ్ వకీల్ సాబ్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు. నువ్వేమనుకుంటావు? యాక్చువల్లీ నేను ఏమనుకుంటానంటే ఇట్స్ బిన్ 5 years. మేబీ ఈ జూలై వస్తే 5 years అవుతుంది. బట్ 2 years కోవిడ్ లో పోయింది. 3 years ఓన్లీ 3 films రిలీజ్ అయ్యాయి. బట్ ఐ బీన్ వర్కింగ్ ఫ్రమ్ పాస్ట్ 2 years. ఒక 6-7 films నాకు నెక్స్ట్ రిలీజెస్ ఉన్నాయి, మొత్తం అయిపోయి రిలీజ్ కున్నాయి. సో ఐఎమ్ వర్కింగ్ ఏ లాట్. రిలీజెస్ కొంచెం డిలే అయ్యాయి బికాస్ ఆఫ్ కోవిడ్ అవ్వచ్చు, సో మెనీ రీజన్స్ అవ్వచ్చు, అండ్ చిన్న ఫిల్మ్స్ చేస్తున్నాను కాబట్టి కావచ్చు. కానీ చేసినవన్నీ క్యారెక్టర్ ఓరియంటెడ్, ఇందాక చెప్పుకుంటే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్, కొన్ని మీనింగ్ఫుల్ రోల్స్ చేద్దామని ప్రయత్నం అంతే. అంటే వకీల్ సాబ్ అంటే పవన్ కళ్యాణ్ లాంటి ఒక స్టార్ హీరోతో చేసిన తర్వాత అలాంటి స్టార్ రేంజ్ హీరోతో నాకు సినిమాలు పడలేదు అని ఎప్పుడన్నా అనుకున్నారా మీరు? అనుకున్నాను. స్టార్టింగ్ లో అలా అనిపిస్తుండే. మేబీ అప్పుడు నేను చాలా నైవ్ ఉంటుండే, ఇన్నోసెంట్, తెలియదు కదా ఇండస్ట్రీ అంటే. సో ఐ వాస్ లైక్ ఇట్ డిపెండ్స్. ఫ్యూ టైమ్స్ ఎక్స్ట్రోవర్ట్, ఫ్యూ టైమ్స్ ఇంట్రోవర్ట్. అంటే కొత్తగా చూసి ఇంట్రోవర్ట్ అనుకుంటారు, నేను కంఫర్ట్ ఉంటే ఎక్స్ట్రోవర్ట్. అలా ఓకే. ఇన్నోసెంట్ ఈజ్ డిఫరెంట్ కదా. ఇన్నోసెంట్ గా ఉంటుండే, ఎవరు తెలియదు కదా ఇండస్ట్రీలో. సో లైక్ ఓకే వచ్చేస్తాయి ఆఫర్స్. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారు లాంటి స్టార్ హీరోతో చేశాను కాబట్టి నెక్స్ట్ మేబీ నా పర్ఫార్మెన్స్ లేకపోతే టాలెంట్ చూసి ఓకే కొన్ని మంచి గుడ్ రోల్స్ పడతాయి అని అనుకున్నాను. గ్యాప్ వచ్చింది, బట్ తర్వాత వచ్చిన రోల్స్ అన్ని చాలా మంచి రోల్స్ వచ్చాయి. తంత్ర వర్క్ వచ్చింది. అవునా? థ్యాంక్ యూ సో మచ్. మీకు నచ్చలేదా? అంత డౌట్ కూడా లేదు బాగా నచ్చింది అన్న దానికి డౌట్ వచ్చింది. థ్యాంక్ యూ. వచ్చినప్పుడు చాలా మంది అనుకున్నారు ఈ అమ్మాయి చాలా ట్రెడిషనల్ గా ఉంటుందేమో, మళ్ళీ లైక్ మన సౌందర్య గారు ఇలాంటి ఒక లుక్ ఉంది కదా, అలాంటి డ్రెస్ లో వేసుకుంటున్నారు, అలానే ఉన్నారు అనుకున్నారు. ఒక్కసారి ఏంటి ట్రెండ్ మార్చేసారు మీరు కూడా? ఇండస్ట్రీ వాళ్ళు మార్చమన్నారా, లేకపోతే అవకాశాలు వస్తే తప్పదు మనం కూడా మారిపోవాలి అని మారిపోయారా మీరు? లేదు, యాక్చువల్లీ ముందు ఉంటుండే కొన్ని ఒక 2-3 ఫొటోస్ కూడా ఉంటాయి నా ఇన్స్టాగ్రామ్ లో బిఫోర్ మల్లేశం రిలీజ్. కొన్ని ఉంటాయి కొంచెం ఫ్యాషనబుల్ గా ఉన్న ఫొటోస్ కొన్ని ఉంటాయి. బట్ ఏమైందంటే మల్లేశం తర్వాత ప్లేబ్యాక్ తర్వాత వకీల్ సాబ్ అన్ని క్యారెక్టర్ ఓరియంటెడ్ అట్లా ట్రెడిషనల్ గా ఉండే రోల్స్ వచ్చేసరికి ఓకే మేబీ ఇలానే ఉంటుందేమో అని అనుకున్నారు, విచ్ ఇస్ గుడ్.
తర్వాత ఏమైందంటే నేను కొన్ని ఫిల్మ్స్ చేశాను ఆఫ్టర్ వకీల్ సాబు, ఒక శాకుంతలం కైండ్ ఆఫ్ ఫిల్మ్ అవును, చేసిన అవును, తర్వాత నాకున్న బిడియం పోయింది. ఓకే, మేబీ మనం గ్లామరస్ గా కూడా బాగా కనిపించవచ్చు, మనం ఫోటోషూట్ చేయొచ్చు అని చెప్పేసి శాకుంతలం షూటింగ్ జరుగుతున్న టైంలో ఒక ఫోటోషూట్ చేశాను అనమాట. అలా కొంచెం 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 అలా డైవర్సిఫై చేశాను అంతే. ఎలా అనిపించింది చేంజ్? Change is good, జస్ట్ ఫర్ always. చేంజ్ లేకపోతే అంటే యాక్టర్ అంటే అంటారు కదా 360 degrees-లో అన్నిటిని ఎక్స్ప్లోర్ చేయాలి. బికాజ్ యూ నెవర్ నో, నాకు మలేషియన్ చేసేంత వరకు నాకు కూడా తెలీదు నేను అలాంటి కైండ్ ఆఫ్ రోల్స్కి సెట్ అవుతానని. బికాజ్ ఐ వాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బిఫోర్. సో కొంచెం నార్మల్గా జీన్స్ అండ్ టీషర్ట్స్ వేసుకుంటూ హ్యాపీగా ఉండే కైండ్ ఆఫ్ అమ్మాయిని కొంచెం అల్లరిగా అనిపిస్తానేమో, చైల్డిష్గా కిడ్డిష్గా అలా బిహేవ్ చేస్తానేమో. అది చాలా మెచ్యూర్డ్గా ఉంటుంది కదా. సో మలేషియన్ చేసేంత వరకు నాకు కూడా అంత క్లారిటీ లేదు. సో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. సో అట్లా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇట్స్ గుడ్. అసలు మొన్న రీసెంట్ గా సైమా అవార్డ్స్ కి వచ్చిన Oh. స్టైల్ చూసి ఒక 1 month మాట్లాడుకున్నారు ఇండస్ట్రీ అంతా. అవునా? థ్యాంక్ యూ. నాకు తెలీదు, తెలీదా? నా వరకు రాలేదు, అవునా? నిజంగా రాలేదు నా వరకు. నాకు వచ్చేది ఏంటంటే నా పారామీటర్ ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్. మేబీ ఇన్స్టాగ్రామ్ లో అందరూ చూసి ఓకే బాగుంది అనుకుంటే ఓకే దిస్ ఇస్ గుడ్, దిస్ ఇస్ సూటింగ్ మీ, దిస్ నాట్ అన్న ఫీలింగ్ వస్తుంది అంతే. ఇండస్ట్రీ నుంచి రాలేదు నాకైతే. ఇప్పుడే బాంబే ఫ్లైట్ దిగి వచ్చిన హీరోయిన్ అనుకున్నారు. కంప్లీట్ చేంజ్ కదా అది. యా, మరీ అలా డ్రెస్ చేసుకోవడం అదేనా ఫస్ట్ టైం? I've done few photo shoots before. అది అంటే పబ్లిక్ లోకి వచ్చిన పబ్లిక్ లోకి ఐ థింక్ సో. మేబీ అదే చెప్పాను కదా, శాకుంతలం షూట్ తర్వాత నాకు ఆ బిడియం పోయింది. సో పబ్లిక్ లో కూడా ఐ వాజ్ కంఫర్టబుల్ సైమా ఈవెంట్ లో అయితే. సో అనుకోవచ్చు. నేను కూడా ఇప్పుడే థింక్ చేస్తున్నా. కాంప్లిమెంట్ చాలా మంది ఇచ్చారు అక్కడ ఉన్నప్పుడు. బట్ నేను కూడా ఇప్పుడే థింక్ చేస్తున్నా నిజంగానే పబ్లిక్ ఈవెంట్ లో ఫస్ట్ టైం అని చెప్పేసి. ఇప్పుడే అంటే నాకు తెలిసి ఫస్ట్ టైం. నేనే ఒక 100 times చూసుంటాను. థ్యాంక్ యూ. ఇప్పుడు వచ్చే ముందు కూడా చూసాను. అవునా? ఓకే. నిజంగా అనన్యనా లేకపోతే అనన్య వాళ్ళ అక్క ఉన్న బాంబే నుంచి వచ్చింది? నెక్స్ట్ టైం అలా ట్రై చేస్తా. అంటే ఇక్కడ తెలుగులో అలా కాదు కానీ ఇప్పుడు బాలీవుడ్ కి వెళ్ళినప్పుడు అలా ట్రై చేసి నేను ఇక్కడ నుంచి ఐమ్ ఫ్రమ్ హియర్ అని చెప్పేసి మాట్లాడతా. ఐమ్ ఫ్రమ్ బాంబే, జస్ట్ ఇప్పుడే వచ్చాను ఆడిషన్ కి అని చెప్తా. పక్కా తెలంగాణ అమ్మాయి కదా? ఖమ్మం. బట్ ఎక్కడ తెలంగాణ స్లాంగ్ కనిపించదు. బికాజ్ నా ప్లేస్ వచ్చేసి సత్తుపల్లి అని ఒక ప్లేస్, అది విజయవాడకి కృష్ణా డిస్ట్రిక్ట్ దగ్గరగా ఉంటుంది. మా పక్క నుంచి కృష్ణా డిస్ట్రిక్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో కొంచెం ఆంధ్ర అలా ఉంటుంది అందుకని. పవన్ కళ్యాణ్ గారిని వకీల్ సాబ్ తర్వాత కలిసారు ఎప్పుడన్నా? లేదండి, ఎప్పుడు అంత ఆపర్చునిటీ రాలేదు. అండ్ ఏమో అది ఆర్గానిక్ గా జరిగితేనే బాగుంటది కదా. మనం ట్రై చేసి కలవడం కంటే కూడా మేబీ నెక్స్ట్ ఎప్పుడైనా ప్రాజెక్ట్ చేయొచ్చు, ఎప్పుడైనా మీట్ అవ్వచ్చు, ఏదైనా ఫంక్షన్ లో మీట్ అవ్వచ్చు, అలా జరిగితేనే బాగుంటదని నేను సినిమా ఉంది కదా, ప్రమోషన్స్ కలవచ్చు కదా. కలవచ్చు. గుడ్ ఐడియా. ఐ ట్రై. గుడ్ ఐడియా యాక్చువల్లీ. మరి అంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే సినిమా మాట్లాడాలి ముందే అని అనిపిస్తుంది. బట్ అఫ్ కోర్స్ ప్రమోషన్స్ రియల్లీ ఇంపార్టెంట్. ఈ టైంలో సినిమా బాగుంది అని తెలియాలంటే ఫస్ట్ ప్రమోషన్ ఒక సినిమా ఇది ఉంది అని తెలిస్తేనే సినిమా బాగుందో లేదో నెక్స్ట్ స్టెప్ కదా. సో ప్రమోషన్స్ ఇంపార్టెంట్. చూస్తాను. సో ఇది ఫస్ట్ ఈ జోనర్ చేయడం ఫస్ట్ టైం కదా? యా, ఫస్ట్ టైం. ఎలా అనిపించింది? థ్రిల్లింగ్ అండ్ సో మెనీ ఎమోషన్స్. కొంచెం హారిఫైడ్ ఉంది, కొంచెం ఈ క్యారెక్టర్ని నేను పుల్ ఆఫ్ చేయగలనా అని చెప్పి భయం ఉండింది, చేస్తున్నప్పుడు కొంచెం భయం ఉంది, క్రింజ్ ఫీలింగ్ ఉన్న సీన్స్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మీరు ట్రైలర్లో చూసిన బ్లడ్ అదంతా అది కొంచెం క్రింజీ ఫీలింగ్ వచ్చింది. సో మెనీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్. మంచి సర్ప్రైజింగ్ ఉంటుంది. నా రోల్ కూడా చాలా బాగుంటుంది. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఫీమేల్ ఓరియంటెడ్ అని చెప్పుకోవచ్చు. సో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ రోల్. సో అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి నాకు ఆ క్యారెక్టర్ ని ప్లే చేస్తున్నప్పుడు. నేను పుల్ ఆఫ్ చేయగలనా అని చెప్పి. సో ఇంత అందమైన అమ్మాయిని పెట్టి అండ్ దట్ ఇంట్రోవర్ట్ చాలా వరకు బాగా క్లోజ్ అయితే కానీ ఎక్స్ట్రోవర్ట్ అంటావు కదా, అలాంటి అమ్మాయిని పెట్టి ఎలా చేయాలనిపించింది డైరెక్టర్ కి? ఫస్ట్ మిమ్మల్ని అనుకున్నారా? యా, ఫస్ట్ నన్నే అనుకున్నారు. అండ్ నేను కూడా స్టోరీ వినంగానే ఓకే చెప్పాను. బికాస్ ఇది కైండ్ ఆఫ్ ఇంట్రోవర్ట్ స్టోరీ. నేను భయపెట్టడం కంటే భయపడటమే ఎక్కువ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ లో. మేబీ అందుకనే చేసారేమో. వకీల్ సాబ్ చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి మీరు నేర్చుకుందంటే ఏమని చెప్తారు? ఎస్పెషల్లీ ఇండస్ట్రీలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు,
ఆ సినిమా కూడా అలాంటి మెసేజ్ ఇచ్చింది అమ్మాయిలకు Mm. కూడా. అంటే వాళ్ళిద్దరిని తీసేయండి, వాళ్ళు కొంచెం ఆల్రెడీ సీనియర్స్ కాబట్టి course. దే నో వెరీ వెల్ అబౌట్ ఇండస్ట్రీ. Of course. మీరు న్యూ Mm. కాబట్టి అప్కమర్ కాబట్టి మీలాంటి వాళ్ళకి ఏదో ఒక అడ్వైస్ చేసే ఉంటారు ఆయన. ఫస్ట్ నాకు నచ్చింది ఏంటి అంటే, ఒక పర్సన్ అంత సింపుల్ గా ఎలా అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నంత రేంజ్ పర్సన్ అంత సింపుల్ గా ఎలా ఉంటారు అంటే నేను ఫస్ట్ ఇమాజిన్ చేసుకోలేదు. ఓకే, స్టార్ అంటే ఒక రేంజ్ లో ఇమాజిన్ చేసుకున్నాను. అండ్ ఆల్సో నేను అప్పటి వరకు ఎవరిని స్టార్స్ ని కలిసింది లేదు. ఫస్ట్ టైం ఓకే, చూడటం కానీ కలవడం కానీ మాట్లాడడం కానీ ఎవ్రీథింగ్ ఫస్ట్. సో నాకే ఫీలింగ్ ఉంటుంది అంటే దే నాట్ హ్యూమన్ బీయింగ్స్, ఏదో డిఫరెంట్ కైండ్ లో ఉంటారని అనుకునేదాన్ని. నిజంగానే అలానే ఉండేదాన్ని. రాగానే చాలా బాగా మాట్లాడారు, హాయ్ అన్నారు, ఎక్కడి నుంచి అని చెప్పి మాట్లాడారు. తర్వాత సెట్ లో మధ్యలో కోర్ట్ సీన్స్ లో మేము అందరం నలుగురం పక్క పక్కనే కూర్చుంటాం కదా. సో కోర్ట్ సీన్స్ లో షార్ట్ గ్యాప్ లో మాట్లాడేవాళ్ళు అనమాట. పక్క పక్కన కూర్చున్నప్పుడు ఇట్లా ఈ టైంలో అమ్మాయిలు ఎలా ఉన్నారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, లేకపోతే నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే గాడ్తో చెప్పుకో, ఒక పాజిటివ్ ఎనర్జీని నమ్ము లాంటి సజెషన్స్ చాలా ఇచ్చారు. అంటే లైఫ్ కి రిలేటెడ్ సజెషన్స్ ఇచ్చారు, మోర్ దెన్ మూవీస్ ఇండస్ట్రీ కంటే కూడా. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేమిద్దరం కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నేను ఒక ఎనర్జీని నమ్ముతాను, పాజిటివిటీ అనే ఎనర్జీని నమ్ముతాను. సో నేను ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా గాడ్ రిలేటెడ్ అని కాకుండా ఏదైనా ప్రాబ్లం వస్తే చెప్పుకుంటే చాలా వరకు మనకి ఆ ఎనర్జీ మనకి చాలా హెల్ప్ చేస్తుంది అన్నట్టు చెప్పారనమాట. అంటే ఆయన వర్డ్స్ లో చాలా బాగా చెప్పారు, నేను కొంచెం అటు ఇటుగా చేసి చెప్పాను. బట్ అదే గ్రేట్ కదా. యా, చాలా చాలా బాగా అనిపించింది. అంటే అంత టైం తీసుకొని లైఫ్ గురించి నాకు చెప్పాల్సిన అవసరం అయితే లేదు కదా. సో అలాంటివన్నీ చాలా బాగా మాట్లాడారు నాతో. ఇష్టమైన హీరో అంటే ఆయనేనా? యా, ఆబ్వియస్లీ ఆఫ్ కోర్స్ ఫస్ట్ స్టార్ కదా, లక్కీ స్టార్ యాక్చువల్లీ. నాకు ఇప్పుడు వకీల్ సాబ్ అనన్య అన్న పేరు వచ్చింది అంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆబ్వియస్ గా. పవన్ గారు అడిగితే రేపు ఏపీలో జనసేన సైడ్ క్యాంపెయినింగ్ చేస్తావా? నేనంత మెచ్యూర్డ్ ఇనఫ్ అని అనుకోవట్లేదు. ఇప్పుడు పాలిటిక్స్ అంటే మెచ్యూర్డ్ అక్కర్లేదు, నీకు స్క్రిప్ట్ ఇస్తాడు, నువ్వు చదివేయాలి. లేదు, అప్పుడు స్క్రిప్ట్ ఇస్తే చదివేస్తాము, కానీ తర్వాత క్వశ్చన్స్ అడుగుతారు కదా. నాకు అంత నాలెడ్జ్ అయితే లేదు పాలిటిక్స్ గురించి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. మేబీ నాకున్న నాలెడ్జ్ అంతా ఇప్పుడు కొంచెం సినిమాల మీద, నా టైం అండ్ ఎనర్జీ నేను మూవీస్ పైన వాటిపైన పెడుతున్నాను కాబట్టి దాని మీదనే ఉంటది కదా ఆబ్వియస్ గా. సో పాలిటిక్స్ నాకు అంత తెలీదు, ఏపీ పాలిటిక్స్ అస్సలు తెలీదు. కొంచెమైనా మన తెలంగాణ పాలిటిక్స్ మేము ఉన్నాం కాబట్టి కొంచెమైనా తెలుస్తుంది కాబట్టి. సో నాకు నాలెడ్జ్ వచ్చి నేను చేయాలి అని అనుకున్నప్పుడు ఆబ్వియస్ గా చేస్తాను. బట్ ఇండస్ట్రీకి వచ్చే ముందు అనుకుంటాం కదా మనం ఇలాంటి రోల్స్ చేయాలి, ఈ హీరోయిన్ లేకపోతే ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఒక యాక్టర్స్ చూసి అనుకుంటాం ఐ వాంట్ టు డూ లైక్ దిస్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అని. అలా ఫస్ట్ ఎవరిని చూసి అనుకున్నారు మీరు? యాక్చువల్లీ నాకు సమంత ఇష్టం, ఓకే, అండ్ ఆలియా భట్ చాలా ఇష్టం. వీళ్ళిద్దరు దేర్ లైక్ వాళ్ళు ఏం చేసిన, ఎందుకంటే నేను ఎందుకు వాళ్ళతో కనెక్ట్ అవుతాను అంటే దే క్యూట్ గా ఉంటారు. అంటే నేను అలా అనుకునేదాన్ని, నేను క్యూట్ గా ఉంటాను, నేను అంత పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ నేను చేయలేనేమో అనుకునేదాన్ని. సో వాళ్ళ పర్ఫార్మెన్సెస్ చూస్తున్నా కదా, ఓకే క్యూట్ గా ఉన్నా కూడా మెచ్యూర్డ్ పర్ఫార్మెన్సెస్ చేయొచ్చు అని వాళ్ళు ఇవాల్వ్ అయిన విధానం ఉంటది కదా, అది నాకు చాలా నచ్చింది. ఫిల్మ్ బై ఫిల్మ్ చేసుకుంటూ వాళ్ళు చాలా బాగా చేశారు. సో వాళ్ళ జర్నీ నాకు ఇష్టం వాళ్ళిద్దరు. బట్ ఎప్పుడన్నా అనుకున్నారా, నేను ఒకదానికి వచ్చాను, ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేస్తున్నాను, చూస్తేనేమో ఇంకొక టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ వస్తున్నాయి, కొంచెం రొమాంటిక్ గా కనపడాలి, కొంచెం అలాంటి డ్రెస్లు వేసుకోవాలి, అలాంటప్పుడు పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి ఓకే అని చెప్పేస్తారా? లేకపోతే గుడ్డులో కొంతమంది ఒప్పేసుకుంటాం కదా, ఏదైతే అదైంది ఇంకా దిగేద్దాం, తప్పదు ఇండస్ట్రీకి వచ్చాము, ఇంక వెనక్కి వెళ్ళటం ఉండదు, ఇలా కూడా ఎప్పుడన్నా అనిపిస్తుంటుందా కొన్ని క్యారెక్టర్స్? ఐ థింక్ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఆఫ్టర్ 5-6 months మనం మాట్లాడుకోవచ్చు. బికాస్ నా ఫిల్మ్స్ లైన్అప్ తర్వాత మేబీ అది ఇండస్ట్రీలో లేకపోతే థియేటర్ వైజ్ గా హిట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ ఓటీటీలో చూస్తున్నప్పుడైనా ఓకే అనన్య చాలా మంచి రోల్ చూస్ చేసుకుంది, చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది అని చెప్పి. అంటే నేను స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఐ వాజ్ లైక్ ఓన్లీ లవ్ స్టోరీస్ వస్తాయి, మంచిగా చేసుకుందాము, నెక్స్ట్ గా వెళ్ళిపోతాము, కమర్షియల్ హీరోయిన్ గానే వెళ్తానేమో అన్న ఫీలింగ్ లో ఉండేదాన్ని నేను. కానీ తర్వాత మలేషియం వచ్చిన తర్వాత, వకీల్ సాబ్ వచ్చిన తర్వాత నాకు క్రాఫ్ట్ అంటే ఏంటో తెలిసింది, యాక్టింగ్ ఏంటి, ఎలా చేయొచ్చు, ఎలా చూస్ చేసుకోవాలి, అవన్నీ నాకు నిదానంగా త్రూ అవుట్ ద ప్రాసెస్ అర్థమైంది. మేబీ 4 years లో చాలా నేర్చుకున్నాను నేను. సో ఇప్పుడు నాకున్న మైండ్ సెట్కి ఏంటి అంటే, ఏ రోల్ అయినా ఇంతకు ముందు చేసిన దానికి డిఫరెంట్ గా చేద్దాము అన్న పాయింట్ లోనే ఉంది. కానీ అది గ్లామరసా లేకపోతే నాన్ గ్లామరసా, పర్ఫార్మెన్స్ ఓరియంటెడా, ఆ బేసిస్ కంటే నా రోల్ ఎలా ఉంది,
నేను ఎలా పోర్ట్రే చేయగలను, నేను ఎలా డిఫరెంట్గా చేయగలను, ఆడియన్సెస్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వగలను, లాంటి కైండ్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి నాకు ఇప్పుడు. ఎందుకంటే మీకు బిగినింగ్ కెరీర్ డేస్లో ఎప్పుడో మీడియాని కూడా అడ్రస్ చేశారు కదా, నేను ట్రెడిషనల్గానే ఉంటాను, అలాంటి క్యారెక్టర్స్ చేస్తాను, రొమాంటిక్ ఈ ఎక్స్పోజింగ్ క్యారెక్టర్స్ చెయ్యను, నేను నాకు ఇష్టం లేదు అని చెప్పారు కదా. యాక్చువల్లీ మొన్న కూడా ఎవరో అడిగారు ఆ క్వశ్చన్, నేను తర్వాత వెళ్ళి యూట్యూబ్లో చెక్ చేద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. ఇప్పటికైనా రోషన్, నేను ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో చెప్తుంది ఈ రోజుకి ఇప్పటికీ నా మైండ్ సెట్, నా థాట్ ప్రాసెస్, నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను ఆన్సర్స్ ఇస్తున్నాను. మేబీ నెక్స్ట్ 2 months 3 monthsలో మనం కలిసినప్పుడు నేను కొన్ని బుక్స్ చదివి ఉండొచ్చు, కొన్ని వీడియోస్ చూసి ఉండొచ్చు, కొన్ని ఫిల్మ్స్ చూసి ఉండొచ్చు, కొంతమంది జర్నీస్ అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. సో అప్పుడు పడుతుంది ఆబ్వియస్గా. మనము వీఆర్ వాట్ వి ఈట్ అంటారు కదా, అలానే వీఆర్ లైక్ వాట్ వి వాచ్ అండ్ వాట్ వి కన్జ్యూమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బుక్స్ ఆర్ వీడియోస్ అలా. సో నాకు అప్పుడు థాట్ ప్రాసెస్ మారిపోతే నా అప్పుడు ఆన్సర్ కూడా మారిపోతుంది 100%. అదే నేను చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఉన్నారా? థ్యాంక్ యూ. ఆయన కూడా బుక్స్ చదువుతారు. నేను మరీ అంత ఎక్కువగా ఏం చదవను, బట్ ఏదైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే పక్కా చదువుతాను అట్లా. ఈ సినిమాలో ఎస్పెషల్లీ గూస్ బంప్స్ అనిపించిన సీన్ ఏంటి మీకు? మీకేమనిపించింది ట్రైలర్ లో? నాకు అంటే నేను చాలా చూస్తాను కాబట్టి మూవీస్ ప్రమోషన్స్ అన్ని కూడా నాకు బాగా అనిపించింది అంతే. లేదు మీకు సడన్ గా అన్న ఫీలింగ్ ఏదైనా వచ్చిందా? అన్న ఫీలింగ్ అంటే ఆ డెడ్ బాడీ ఇలా లేసినప్పుడు మీకు ఏం అనిపించలేదు? మాక్సిమం ఓకే అంటే మీరు ఫస్ట్ టైం చేశారు కాబట్టి. నేను ఫస్ట్ టైం అనే కాదు, మాక్సిమం గర్ల్స్ కదా చూస్తారా ఇలాంటి మూవీస్ ఎక్కువ? కొంచెం కాంజూరింగ్ అలాంటివి చూసాను కానీ ఎక్కువేం చూడను, భయం నాకు. అవునా? చేసేటప్పుడు ఏమంత భయం ఉండదు, చూసేటప్పుడు ఆబ్వియస్ గా ఉంటుంది. సో నాకైతే ఈ ఫిల్మ్ లో కొన్ని సీన్స్, ఇప్పుడు మీరు దాంట్లో చూసినప్పుడు కూడా ఒక పర్సన్ వచ్చేసి ఇట్లా లిక్ చేసుకుంటూ వెళ్తారు, ఇట్లా అవి కొంచెం క్రింజీ అనిపించాయి. అండ్ నా రోల్ కి ఒక మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది, అది ఆ ఇంపార్టెంట్ సీన్స్ షూట్ చేసే టైంలో నాకు చాలా బాగా అనిపించింది. ఆ సీన్స్ చాలా నచ్చాయి నాకు, ఆ సీన్స్ షూట్ చేసినప్పుడు. ఏం చదివారు మీరు అసలు? నేను బీటెక్ చేశాను, బీటెక్ చేసి ఎల్ఎల్బి చేశాను ఇక్కడ ఇబ్రహంపట్నంలో, దిల్షునగర్ దగ్గర ఇబ్రహంపట్నం కదా, అక్కడ రాజమహేంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని అక్కడ బీటెక్ చేశాను. ఎల్ఎల్బి ఎందుకు చేశారు? వకీల్ సాబ్ కోసం? ఐడియా ఏంటంటే నా ఎల్ఎల్బి ఫినిష్ అయ్యే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ టైంలో నాకు వకీల్ సాబ్ వచ్చింది. నేను షాక్ అయ్యాను, అదేంటి ఎల్ఎల్బి చేసిన వకీల్ సాబ్ వచ్చిందని. సెట్లో కూడా కామెడీ చేసేవాళ్ళు, ఎల్ఎల్బి చదివావు కదా ఇదేంటో చెప్పు అదేంటో చెప్పని. అంత నాలెడ్జ్ లేదు, జస్ట్ చేశాను అని చెప్తుండే. కానీ అనుకోకుండా వచ్చింది ఇండస్ట్రీకి? అనుకోకుండా ఏం కాదు, నాకు చిన్నప్పటి నుండి ఇంట్రెస్ట్ ఉండే, బట్ వస్తానని ఎక్స్పెక్ట్ చేయలే. ఏదో ట్రై చేద్దాము అని అనుకున్నాను కానీ ఇక్కడే ఉంటాను, లైక్ యాక్టింగ్ కెరియర్ ఉంటది అని మాత్రం ఎక్స్పెక్ట్. గాడ్ ఫాదర్ ఎవరు లేరు కదా అనన్య? లేదు. పేరెంట్స్ ఏం భయపడలేదా? యాక్చువల్లీ నేను చెప్పలేదు, ఫస్ట్ ఫిల్మ్ షూటింగ్ అవుతున్న వరకు ఇంట్లో తెలియదు అనమాట. షూట్ అయిపోయి రిలీజ్ అయిన టైంలో నేను మా అన్నకు చెప్పా ఫస్ట్, ఇట్లా ఒక ఫిల్మ్ చేశాను, రిలీజ్ అవబోతుంది, ప్రియదర్శిత చేశాను అని చెప్తే హీ వాజ్ షాక్డ్. ఏంటి అసలు ఫిల్మ్ చేయడం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అసలు? ఇంట్లో చెప్పకుండా ఒక ఫిల్మే చేసేసారు? బికాస్ మా ఇంట్లో అస్సలు ఒప్పుకోరు, ఓకే, నో ఛాన్స్ అసలుకి. సో అందుకని ముందు చేసిన తర్వాత చెప్తే సరేలే, అప్పుడు తిడతారు మా అంటే ఇంకేం చేయలేరు కదా అని చెప్పి. అండ్ ఆల్సో నాకు ఫస్ట్ నెగిటివిటీ తీసుకోవడం ఇష్టం లేదు, సో అప్పుడు చెప్పకుండానే చేస్తాను. ఇంకా చేసిన తర్వాత చెప్పిన తర్వాత ఒక 2 monthsకి ఫిల్మ్ రిలీజ్ అయింది. అంటే 2 monthsకి ఫిల్మ్ రిలీజ్ అవుతుంది అన్న టైంలో చెప్పాను. 2 months తర్వాత అప్పుడు ఆ 2 months చాలా గోల అదంతా నడిచింది ఇంట్లో. తర్వాత 2 months తర్వాత చూసిన తర్వాత ఎవరు లైక్ ఫైన్, ఓకే మంచి రోల్ చేసింది, అంటే అది చాలా పర్ఫార్మెన్స్ అదంతా ఉంటుంది కదా, ఓకే దీనిలో టాలెంట్ ఉంది అని చెప్పేసి అప్పుడు కొంచెం ఓకే. ఇప్పటికీ కూడా మా మదర్ ఇస్ లైక్, అబ్బా వాళ్ళు అడుగుతున్నారు సినిమా మా అమ్మ ఎంత ఇన్నోసెంట్గా ఉంటుంది అంటే, ఇప్పుడు నేను ఏదైనా సినిమా చేశాను అనుకోండి, నువ్వు ఎవరికి పంపించకు, సినిమా చేశాను చెప్పకు అంటారు ఇప్పటికీ కూడా. అదేంటమ్మా సినిమా ఎంత ఖర్చు పెట్టి చేస్తే వాళ్ళకి తెలియాలి కదా, వాళ్ళు వచ్చి చూడాలి కదా అంటే, ఏం వద్దు ఎవరికి పంపించకు అంటారు. సో అంత ఇన్నోసెంట్ ఉంటారు ఇప్పటికీ కూడా. సినిమా చూసి వచ్చి చెప్పాలి మీ అమ్మాయిని చూసాం ఆ సినిమాలో. అంటే ఇప్పుడు ట్రైలర్ ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్, రోషన్ ఇది ఎవరికైనా పంపించాను అనుకో, ఎందుకు పంపిస్తున్నా వాళ్ళందరికీ మన రిలేటివ్స్ ఎవరికి పంపించకు అని చెప్పేసి అంటారు ఇప్పటికీ. యా, మా ఇంట్లో చాలా స్ట్రిక్ట్. ఏం చేస్తారు డాడీ? డాడీ లేదు, చిన్నప్పుడే చనిపోయారు. సో మదర్, నేను, అన్నయ్య. అన్న ఏం చేస్తారు? అన్నయ్య సాఫ్ట్వేర్. సో రీసెంట్ గా మీరు కూడా ప్రేమలో పడ్డారని విన్నాను. ఎవరితోనూ కూడా చెప్పొచ్చు కదా. ఐఎమ్ సర్చింగ్ రోషన్. యు ఆర్ సర్చింగ్? ఐఎమ్ సర్చింగ్. ఓకే, నిజంగానే అందరూ గూగుల్ లో సెర్చ్ చేసుకుంటారు ఇప్పుడు. బెటర్ కదా, నిజంగానే ఐఎమ్ సర్చింగ్. ఎలాంటి అబ్బాయి కావాలి? ఆనెస్ట్ గా ఉంటే చాలు ఇప్పటికైతే.
ఉన్నారా? ఎవరు లేరు, అదే ప్రాబ్లం. ఉన్నారా అంటే నాకు ఉన్నారని అడుగుతున్నారు, ఆనెస్ట్ గా ఉన్నారని అడిగారు. అంటే ఆనెస్ట్ గా అయితే ఎవరు లేరు అని నా ఫీలింగ్ ఇప్పటికి. అప్పుడు మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు మరి. హానెస్ట్. నేనున్నాను, ఓ నాతో ఎవరు లేరు అంటున్నాను. మనం ఉంటేనే ఎక్స్పెక్ట్ చేస్తాం. బేసిక్లీ ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ మనం వేరే పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే మనం అది ఇస్తామని ముందే ప్రీ నోషన్ లో రాసి పెట్టి అది ఎక్స్పెక్ట్ చేస్తాం మాక్సిమం పీపుల్. సో ఇండస్ట్రీ వాళ్ళైనా పర్వాలేదు హానెస్ట్ గా ఉంటే. ఇట్స్ అ ట్రిక్కీ క్వశ్చన్. ఐ డోంట్ థింక్ సో. ఇంకా పెద్దగా ఎవరు మిగిలి లేరబ్బా పెద్దవాళ్ళు. ఇండస్ట్రీ కష్టం. వద్దా? ఐ డోంట్. మీకు ఇండస్ట్రీ కావాలి కానీ మీకు ఇండస్ట్రీ వాళ్ళు వద్దు. ఇండస్ట్రీ అంటే ఇద్దరు ఇండస్ట్రీ నుండి వస్తే చాలా డిఫరెన్సెస్ వస్తాయి, ఒపీనియన్ డిఫరెన్సెస్. ఎందుకు వస్తుందండి? మహేష్ బాబు గారు నమ్మత్రాన్ని చూడలేదా? జీవిత గారిని రాజశేఖర్ గారిని చూడలేదా? శ్రీకాంత్ గారు ఊహ గారిని చూడలేదా? చూసారు అది అప్పుడు. సూర్య గారు జ్యోతిక గారిని చూడలేదా? అదే అప్పుడు చెప్తున్నారు మీరు, ఇప్పుడు కష్టం చాలా. అంటే రీజన్ కూడా ఉంటది కదా ఏదో. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, ఆనెస్ట్ గా చెప్పాలంటే, వీ హ్యావ్ ఆఫ్ కోర్స్ బయట వాళ్ళకి కూడా ఆప్షన్స్ ఉన్నాయి, నేను కాదు అనట్లేదు. బట్ ఇక్కడ ఏంటంటే లాట్ ఆఫ్ ఆప్షన్స్, చాలా ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి అబ్బాయిలకి. సో కొన్ని డేస్ కి బోర్ కొట్టేస్తామేమో అనిపిస్తుంది నాకు. బికాస్ కొత్త వాళ్ళు కనిపిస్తూ ఉంటారు కదా ఎప్పుడు. సో నాకంత అది ఆల్రెడీ లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ చాలు, మళ్ళీ ఇంకొకటి తెచ్చుకోవాలని లేదు నాకు. సో సాఫ్ట్వేర్ లో సాఫ్ట్ గా ఉండే అబ్బాయి కావాలి. నాట్ జస్ట్ సాఫ్ట్వేర్, ఏదైనా పర్లేదు అపార్ట్ ఫ్రమ్ ఇండస్ట్రీ. ఫస్ట్ క్రష్ ఇండస్ట్రీలో అసలుకి? ఇండస్ట్రీలో అయితే నాగశౌర్య గారు. ఇండస్ట్రీలో అయితే ఆయన క్రష్ అంటే అదే మహేష్ బాబు గారు చెప్తాను. ప్రభాస్. అఫ్ కోర్స్ వాళ్ళు చిన్నప్పుడు చాలా ఇష్టం. బట్ వాళ్ళు చిన్నప్పుడు అంటే వాళ్ళు ఫీల్ అయిపోతారంటే అంత పెద్దవాళ్ళమా అని. లేదు అలా కాదు, కానీ ఆబ్వియస్ గా మనం ఫిల్మ్స్ చూస్తాం కదా, ఇప్పుడు ప్రభాస్ గారివి కానీ మహేష్ బాబు గారు కానీ చూస్తూ పెరుగుతాం కదా. ఊత పదం ఏంటి మీరే చెప్పండి, ఇంతసేపు విన్నారు కదా. ఇంతసేపట్లో వాడలేదు అందుకని నేనేం చెప్తాను. అయితే లేదు, ఆబ్వియస్లీ హానెస్టీ రెండేకైతే కాదు కదా. ఆనెస్టీ అయితే ఎక్కువ వాడను, ఆబ్వియస్ గా వాడతానేమో కొంచెం. అదే ఎంత అందంగా ఉంటావు, ఇండస్ట్రీ నుంచి ఎవరు ప్రపోజ్ చేయలేదా? లేదు రోషన్, నో వన్. బయట నుంచి కూడా ఐ ఫీల్ లైక్ ఏంటంటే జనాలకి ఎలా అనిపిస్తుంది అంటే, ఓకే వీళ్ళు ఇండస్ట్రీ కదా ఆల్రెడీ కమిటెడ్ ఉంటారు, దే హ్యావ్, ఇందాక నేను చెప్పినట్టు దే హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ కదా, చాలా మంది చుట్టూ ఉండి ఉంటారులే, ఎవరో ఒకళ్ళు కమిటెడే ఉంటారు, వాళ్ళు ఎప్పుడు ఖాళీగా ఉంటారు అనే ఫీలింగ్ లో ఉంటారేమో. సో ప్రపోజ్ అయితే ఎవరు చేయలేదు, ఊరికే అనుకుంటారు అట్లా అంతే. నాకు అదే అనిపిస్తుంది. నాకు ఒక్కొక్కసారి అయితే అరే నేను కాదు, నేను కమిటెడ్ కాదు, నేను సింగిల్ అని చెప్పాలనిపిస్తుంది. బట్ దట్స్ ఓకే. ఇప్పుడు చెప్పేసా కదా. చెప్పాను ఇండైరెక్ట్ గా. కాస్టింగ్ కౌచ్ ఎక్కువ ఉంది ఇండస్ట్రీలో అనేది కామన్ గా అందరూ అడుగుతుంటారు అమ్మాయిల్ని. అండ్ ఎస్పెషల్లీ పాపం ఇంకా హీరోయిన్స్ అయితే వద్దన్నా అడుగుతారు. నిజమే అంట కదా, విన్నాము, మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు, ఎందుకు భయపడుతున్నారు, ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. నువ్వు తెలుగు అమ్మాయి కాబట్టి నీకు తెలుస్తుంది ఎక్కువ. అంటే నాతో వాళ్ళు తప్పు చేస్తారని నేను అనట్లేదు, వాళ్ళు కొంచెం ఓపెన్గా ఉంటారు. బట్ తెలుగు వాళ్ళకి కొన్ని ఎథిక్స్ మోరల్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ అమ్మాయిలకి. ఎప్పుడు ఫేస్ చేయలేదా? బేసికలీ ఇండస్ట్రీకి వచ్చే ముందే నాకు ఒకళ్ళు ఒక అడ్వైస్ ఇచ్చారు రోషన్, అంటే మా ఇన్ఫోసిస్ లో కొలీగ్స్ అనుకోవచ్చు. అండ్ దేర్ ఆల్సో ట్రైంగ్ టు కమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ ఆ టైంలో. సో ఆ టైంలో ఒక అడ్వైస్ ఇచ్చారు, నిన్ను నువ్వు ఎట్లా పోర్ట్రేట్ చేసుకుంటావో ఆ ముందు నుంచి కూడా నీకు రెస్పెక్ట్ కానీ వచ్చే థింగ్స్ కానీ, అంటే ఎనర్జీ ట్రాన్స్ఫరింగ్ అంటారు కదా, నీ పోర్ట్రేయింగ్ ఎలా ఉంటుందో అలానే వస్తుంది అని చెప్పారు. మేబీ నాకు అది చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇట్స్ బీన్ 4 years బట్ స్టిల్ నాకు గుర్తుంది అంటే అర్థం చేసుకోండి. సో అప్పటి నుంచి మేబీ ఆ టైంలో నేను చేసిన దాని వల్లనో, లేకపోతే మేబీ నేను చేసిన రోల్స్ వల్ల కావచ్చు, ఇంకొకటి ఏదైనా తెలుగు అమ్మాయినని కావచ్చు. సో వాటి వల్ల నాకైతే ఇప్పటి వరకు అట్లాంటి ఇన్సిడెంట్స్ ఒక్కటి కూడా జరగలేదు. టచ్ వుడ్, నిజంగా చెప్తున్నా, ఒక్కటి కూడా జరగలేదు నాకైతే. అండ్ ఆల్సో నేను మేబీ కోర్ ఆఫ్ ద ఇండస్ట్రీకి ఇప్పటి వరకు వెళ్ళలేదు. ఆఫ్టర్ వకీల్ సాబ్ అగైన్ ఐ కేమ్ బ్యాక్ టు స్మాల్ ఫిల్మ్స్. చిన్న ఫిల్మ్స్ చేస్తున్నాను, కొత్త వాళ్ళతో చేస్తున్నాను, మంచి రోల్స్ చిన్న మూవీస్ లో ఎక్కువ ఉంటుంది కదా, పెద్దవాళ్ళు పెద్దగా ఆలోచించరు. చిన్న మూవీస్ లో ఎక్కువ ఉండడానికి ఆల్రెడీ ఐ డిడ్ చాలా వకీల్ ఆప్షన్స్ ఉంటాయి కావాలంటే. బట్ ఆల్రెడీ ఐ డిడ్ వకీల్ సాబ్ కదా, సో ఆబ్వియస్ గా వాళ్ళకి నాకు ఆపర్చునిటీ ఇస్తున్నట్టు ఏమి ఉండదు కదా. వకీల్ సాబ్ తర్వాత నాకు వాళ్ళ ఆపర్చునిటీ ఇస్తున్నట్టు ఏమి ఉండదు కాబట్టి నాకైతే ఏం ఫేస్ చేయాలి అంటే, నేను ఇక్కడ ఉండి మళ్ళీ ఇక్కడికి వచ్చి చేస్తున్నట్టే కదా, చిన్న ఫిల్మ్స్ చేస్తున్నాను అంటే. ఏంటంటే ఒకసారి వచ్చిన తర్వాత అదే వస్తుంది. కానీ థింగ్ ఏంటంటే రోషన్, ఐఎమ్ రియల్లీ సాటిస్ఫైడ్. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఏదో ఓర్కే ఇంటర్వ్యూ కోసం అందరు హీరోయిన్స్ చెప్పినట్టు నిజంగా చెప్పట్లేదు. బికాస్
నేను చూసాను చాలా మంది హీరోయిన్స్ ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళు ఆఫ్ కోర్స్ ఆ రేంజ్ లో చేస్తారు. ఆ రేంజ్ లో చేసిన తర్వాత నేను స్టార్టింగ్ లో చెప్పినట్లే కెరియర్ చాలా షార్ట్ స్పాన్ ఉంటది ఎస్పెషల్లీ అమ్మాయిలకి. ఆ అమ్మాయిలకి. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే నీకు ఒక మార్కెట్ క్రియేట్ చేసుకుంటావో అప్పుడు ప్రొడ్యూసర్స్ కూడా నీ దగ్గరకు వస్తారు. ఇట్స్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ బిజినెస్. సో ప్రొడ్యూసర్స్ కూడా నీ దగ్గరకు వచ్చి చేయడానికి ఛాన్స్ ఉంటుంది. నీకు ఓకే ఈ అమ్మాయికి ఒక మార్కెట్ ఉంది, ఈ అమ్మాయి మీద మనం కొంచెం ప్రొడ్యూస్ చేయొచ్చు, మనీ ఇప్పుడు ఓటీటీస్ అనుకోవచ్చు, లేకపోతే చిన్న ఫిల్మ్స్ అనుకోవచ్చు, అవన్నీ ప్రొడ్యూస్ చేయడానికి నీకు ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది. అవి నువ్వు ఆ రేంజ్లో చేస్తే కుదరదు. నువ్వు కొంచెం చిన్నగా చేసుకుంటూ నీకు ఒక మార్కెట్ బేస్ని క్రియేట్ చేసుకుంటేనే కుదురుతుంది. సో నేను ఆ రూట్లో వెళ్తున్నాను అని అనుకుంటున్నాను నేను. చూడండి స్మాల్ ఎగ్జాంపుల్ త్రిష గారు, ఎగ్జాక్ట్ త్రిష గారు, నయనతార గారు, వీళ్ళందరూ దే లైక్ ఎందుకంటే వాళ్ళకి ఒక మార్కెట్ ఉంది. ఇప్పటికీ క్రేజ్ ఉంది, స్టార్డమ్ ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఒక మార్కెట్ క్రియేట్ అయింది. ఫ్యాన్ బేస్ అనుకోవచ్చు, మార్కెట్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఇట్స్ గివ్ అండ్ టేక్ ఆల్వేస్. ఇప్పుడు ఈ హీరోయిన్ మీద ఇంత మార్కెట్ ఉంది కాబట్టి నేను ఇన్ని క్రోర్స్ పెడతాను, తర్వాత నాకు ఇంత ప్రాఫిట్ వస్తుంది అనేది కదా ఏ ప్రొడ్యూసర్ అని థింక్ చేస్తారు ఎండ్ ఆఫ్ ది డే. సో నాకు అలా అనిపిస్తుంది. అంటే బేసికల్ గా ఎలాంటి సబ్జెక్టులు అయితే మీకు బాగా క్వైట్ ఇంట్రెస్టింగ్, ఇలాంటివి చేస్తే బాగుంటుంది, ఇలా చేయాలి నేను? పర్సనల్లీ ఐ లవ్ స్టోరీస్. పర్సనల్ గా క్యూట్ గా ఉంటారు కాబట్టి స్క్రీన్ మీద వర్కౌట్ అవుతుంది కెమిస్ట్రీ హీరో కూడా అనుకోవచ్చు. అండ్ ఆల్సో ఐ నో ద లాంగ్వేజ్, సో చిన్న చిన్న న్యూయాన్సెస్ పట్టుకోవచ్చు. సో లవ్ స్టోరీస్ నాకు జనరల్గా చాలా ఇష్టం. కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్స్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు చూడండి తంత్ర అనే ఫిల్మ్, ఇట్స్ వెరీ డిఫరెంట్. ఇప్పుడు మేబీ మన చిన్నప్పుడు ఏదన్నా వచ్చిందేమో, నాకు ఫిల్మ్ గుర్తులేదు, కానీ ఈ మధ్య కాలంలో వచ్చాయి పొలిమేర కానీ విరూపాక్ష కానీ ఇట్లా బ్లాక్ మ్యాజిక్ మీద వీటన్నిటి మీద ఫిల్మ్స్ వచ్చాయి. కానీ ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్. వాళ్ళు ఒక 5% ఆఫ్ ద సబ్జెక్ట్, వాటికి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు సెపరేట్ గా. ఎగ్జాక్ట్లీ సినిమాలకి. మా ట్రైలర్ ట్రైనింగ్ లోకి వెళ్తే నేను షాక్ అయ్యాను. లైక్ ఏంటి మన ట్రైలర్ ట్రెండింగ్ లోకి వెళ్ళేంత నచ్చుతుందో ఆడియన్స్, ఇంతమంది చూస్తున్నారు అని చెప్పి నాకు అప్పుడు అర్థమైంది. వాళ్ళ దాంట్లో ఒక 5% టచ్ చేస్తే మన దగ్గర ఒక 20% ఆఫ్ ద సబ్జెక్ట్ ని టచ్ చేసి తీసామన్నమాట. సో ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్. నాకు ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్ చేసిన తర్వాత నాకు చాలా నచ్చింది. ఓకే ఇంత బాగా వస్తుంది, ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది, అండ్ ఆల్సో ఫిల్మ్ కూడా ఇంత బాగుంది, నాలో ఒక డిఫరెంట్ యాంగిల్ నాకే కనిపించింది. సో అప్పుడు మనకు ఒక వర్క్ సాటిస్ఫాక్షన్ వస్తుంది కదా. సో నాకు అది నచ్చింది. బట్ వకీల్ సాబ్ తర్వాత కూడా అంటే ఇప్పటికి కూడా పెద్ద పెద్ద ఆర్టిస్టులు ప్రొడ్యూసర్స్ గుమ్మాలు తొక్కాల్సి వస్తుంది ఒక ఆపర్చునిటీ కోసం. అలా వకీల్ సాబ్ తర్వాత ఒక డైరెక్టర్ కోసం, ఒక ప్రొడ్యూసర్ కోసం వెళ్ళి గంటలు వెయిట్ చేయించుకుని కానీ అపాయింట్మెంట్ ఎవరు అట్లా అయిపోయింది ఇండస్ట్రీ అనుకోండి, అది వేరే విషయం. అట్లా ఏదైనా ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉందా? నేను ఆఫ్టర్ వకీల్ సాబ్ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి చిన్న వాళ్ళతో చేస్తున్నాను. బట్ ఇట్స్ లైక్ టేకింగ్ ఏ యూ టర్న్. లైక్ ఒక జర్నీని నేను ఇలా తీసుకెళ్లకుండా ఇలా తీసుకెళ్దాం అని అనుకుంటున్నాను. సో ఐ జస్ట్ వాంట్ టు క్లారిఫై ఇట్. నేను అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను, నేను ఫీల్ అవ్వట్లేదు. నేను నెక్స్ట్ స్టెప్ ని కొంచెం హార్డ్ గా తీసుకున్నాను. లైక్ స్టీప్ ఉన్న స్టెప్ ఎక్కుదామని ట్రై చేస్తున్నాను. అంటే గ్రాఫ్ పడిపోయింది అనుకునే వాళ్ళకి కూడా ఒక సమాధానం అది. ఎగ్జాక్ట్లీ. సో ఆ తర్వాత ఇప్పుడు మీ క్వశ్చన్ విషయానికి వస్తే, ఆఫ్టర్ వకీల్ సాబ్ అంటే నా టైం ఫ్రేమ్లో మాట్లాడితే వెంటనే కోవిడ్ వచ్చింది. సో వకీల్ సాబ్ ఎఫెక్ట్ మేబీ ఒక 6 months ఉంటుంది. ఆ 6 months ఎవరికి వర్క్ లేదు, అందరం మ్యాక్సిమం టైమ్స్ ఖాళీగానే ఉన్నాం. సో నాకు వచ్చిన చేంజ్ ఏంటి అంటే, ఆ 6-7 monthsలో మేబీ బికాస్ ఆఫ్ మై ఇన్స్టాగ్రామ్, వకీల్ సాబ్ రిలీజ్, అండ్ ముందు కూడా చాలా తక్కువ గ్యాప్ కదా, మలేషియం ప్లేబ్యాక్, వకీల్ సాబ్ అన్ని ఫాస్ట్గా రిలీజ్ అయిపోయిన వల్ల ఈ అమ్మాయికి మంచి కెరియర్ ఉంది అని ఫీల్ అయిన వాళ్ళు ఆఫ్టర్ 6 months మర్చిపోయారు. సో అది ఒకటి ప్రాబ్లం వచ్చింది. కానీ మేబీ ఇందాక మీరు అన్నారు కదా నేను ఇంట్రోవర్ట్ అని, నేను ఇలాంటి విషయాలు ఇంట్రోవర్ట్ అనుకుంటా. నా అంతటా నేను అప్రోచ్ అయిన పర్సన్స్ లేరు ఇప్పుడు కూడా. ఐ వాంట్ టు, బట్ చాలా నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది, ఎంబారసింగ్గా అనిపిస్తుంది. చాలాసార్లు అనుకుంటాను ఈ ఫిల్మ్ స్టార్ట్ అవుతుందంట, ఒకసారి ప్రొడ్యూసర్తోనూ డైరెక్టర్తోనూ మాట్లాడదాము, ఒకసారి కాల్ చేద్దాం, మాట్లాడదాం, నెంబర్ తీసుకుందామని. బట్ ఐ కెనాట్, ఎందుకో తెలీదు. సో అందుకనే నేను కొంచెం హార్డ్ పాత్ తీసుకొని కెరియర్ని బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. చిన్న క్యారెక్టర్స్ ఇచ్చి ఇలాంటి క్యారెక్టర్ ఉంది చెయ్యాలి, చూస్తేనే చాలా చిన్నది లెంత్, అలా క్యాన్సిల్ చేసిన మూవీస్ చాలానే ఉన్నాయంట కదా. ఆఫ్ కోర్స్ చేయాల్సి వస్తుంది. అండ్ కొన్ని ఫిల్మ్స్ చేశాను కూడా బికాస్ ఆఫ్ ప్రొడ్యూసర్స్. స్టార్ మూవీస్ చేశారంట కదా, పెద్ద స్టార్ హీరోస్. అవునా? మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి సినిమాలు కూడా రిజెక్ట్ చేశారు అని చెప్పేసి విన్నా నేను. రిజెక్షన్ అంటే రిజెక్షన్ లాగా కాదు, బికాస్ ఆఫ్ క్యారెక్టర్, మేబీ బికాస్ ఆఫ్ ద రోల్స్ మనము చేయాల్సి వస్తుంది కదా కొన్నిసార్లు.
అలా చేశానా? ఐ డోంట్ థింక్ సో అసలు. బట్ మేబీ మధ్యలో మిడిల్ పర్సన్స్‌కి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళినట్టుంది. నా వరకు అయితే ఎక్కువ రాలేదు. మీరు అన్ని మర్చిపోతుంటారు. ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి నిజంగానే. చెక్కులు తీసుకుంటారు ఎందుకు? గుడ్ క్వెషన్. చాలా 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 కరెక్ట్‌గా అడిగారు ఈ క్వెషన్ మాత్రం. ఆ? నేను లైఫ్‌ని ఇప్పుడే ఇక్కడే లివ్ చేయాలి అని అనుకుంటాను. ముందు వెనక గుర్తుపెట్టుకోను ఎక్కువ. అవునా? చాలా చాలా ప్రాబ్లమ్ ఉంది నాకు అది. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా సార్లు నాకు ఏ ఇన్సిడెంట్స్ అవుతాయంటే ముందు మాట్లాడతాను వాళ్ళతో. ఎప్పుడైనా కాల్ చేసినప్పుడు మాట్లాడతాను కొత్తగానే పరిచయమైన వాళ్ళతో. అప్పుడు ఏదన్నా వాళ్ళతో ప్రాబ్లం వచ్చి ఓకే వీళ్ళు ఇలా ఉంది ప్రాబ్లము, సో వీళ్ళతో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అని అనుకుంటానా. మళ్ళీ వాళ్ళు 2-3 మంత్స్ తర్వాత కాల్ చేసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి జరుగుతుంది నాకు అదే లోపు. ఓకే అబ్బా మర్చిపోయానే అనుకుంటా. ఏంటనని ఎలా ఉన్నావు? సో అలా ఉంటది నాతో. దీని అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఆబ్వియస్గా ఉంటారు, ఉంటారు. 100% ఉంటారు. ప్లస్ ఆర్ మైనస్ ఎవ్రీ పర్సన్ ఉంటాయి కదా, అంతే. కానీ చెక్కుల విషయానికి వస్తే నేనేం చెయ్యను కదా, నేనేం మాట్లాడను కదా, మధ్యలో పర్సన్స్ ఉంటారు కాబట్టి దట్స్ ఫైన్. ఏం కార్ వాడుతున్నారు ఇప్పుడు? నా కార్ ట్రెండింగ్. ఎగ్జాక్ట్లీ నాకు ఇప్పుడు అదే గుర్తొచ్చింది, అదే అడిగాం అనుకున్నాను. మీరేం కార్ వాడుతున్నారు రోషన్? దిష్టి కొట్టేస్తుంది మీకు మీ కార్ కి, మంచిగా దిష్టి తీయించుకోండి. ఇప్పుడు అమ్మ వాళ్ళు వచ్చేసారు ఇక్కడికి హైదరాబాద్? లేదు నా స్టడీస్ అప్పుడు వచ్చాము, చాలా ఇయర్స్ బ్యాక్ వచ్చేసి. ఓకే. అంటే సెటిల్డ్ హియర్. చిన్నప్పుడు మొత్తం బార్న్ అండ్ బ్రాటప్, ఒక స్కూలింగ్ వరకు అక్కడ సత్పల్లి. నిజంగా మంచి మూవీస్ చేస్తున్నావు అనన్య. చిన్నది పెద్దది అనుకోకుండా చేసే అమ్మాయిలు చాలా తక్కువ మంది ఉన్నారు చెప్పాలంటే. అండ్ 1-2 సినిమాలు పడగానే యాక్చువల్గా చెప్పాలంటే పవన్ గారితో వర్క్ చేసిన తర్వాత కొంత షో చేసే వాళ్ళు కూడా ఉంటారు కొత్త. బట్ నేను ఇప్పటి వరకు మిమ్మల్ని అబ్జర్వ్ చేసింది ఈ 4-5 yearsలో ఎక్కడ అది కనిపించలేదు. థ్యాంక్ యూ. మీరు మీలాగే ఉన్నారు. మీకు వచ్చే ఆఫర్స్ ఏంటో మీరేంటో, ఇండస్ట్రీలో అనుకువగా ఉండాలి అంటారు కదా అమ్మాయిలు. మీరు ఇండస్ట్రీ చెప్పకముందే మీరే అనుకువగా ఉంటున్నారు. అనుకువగా కాదు కానీ ఇట్స్ మై నేచర్. ఓకే. ఇండస్ట్రీకి వచ్చాననే కాదు, మేబీ బయట అంతే కదా, ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరగకముందే మనం ఏంటో మనం ఉంటే, లేకపోతే ఇప్పుడున్న సమాజం ఎలా ఉంది. అండ్ దట్టు మీ ఇండస్ట్రీ అంటే ముందే ఉంటారు. మీరు చేస్తారనుకుంటా కదా యాక్టింగ్. లేదు లేదు లేదు. మీ ఇండస్ట్రీ అన్నారా? ఓకే. బాగా ఇష్టం సోషల్ మీడియా అంటే. ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తే మళ్ళీ మర్చిపోతావా అనని అంటారు, సో నేను ఏం చెప్పాను దీనికి. చాలా పెద్దగా ఐ యూజ్ సోషల్ మీడియా. బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళాను, నేను వెళ్ళే ముందు అనుకుంటాను ఐ హ్యావ్ టు టేక్ పిక్చర్స్, వెళ్ళిన తర్వాత అనుకుంటాను. బట్ వెళ్ళంగానే వచ్చేటప్పుడు గుర్తొస్తుంది మళ్ళీ, అయ్యో షిట్ మర్చిపోయాను ఫొటోస్ తీసుకోవడం అని. అట్లా కొన్నిసార్లు ఇన్స్టాగ్రామ్ కూడా ఒక 1 month అట్లా డిలే అవుతుంది. తర్వాత మీకు మర్చిపోయే అలవాటు ఎక్కువ ఉంది కాబట్టి మీరు చేసిన సంఘటన ఒకటి చెప్తాను. ఒక హీరోకి ఐ లవ్ యూ పెళ్లి చేసుకుందామని పెట్టారంటే మెసేజ్. అంత సీనే లేదు. ఇది ఇప్పుడు మీరు జనరల్ గా కొన్ని ఎట్లా అడగాలంటే, ఇప్పుడు దీన్ని ఇంత హైప్ లో కాకుండా నార్మల్ గా మేబీ ఇది ప్రోమోలో వాడుకుంటారు మీరు, ఇది ఇప్పుడు చేసింది మీరు చెప్పింది అంటున్నా. నేను ఒక హీరోకి మెసేజ్ చేశారంట కదా అనన్య, కలుద్దామని మెసేజ్ అంటే, అవునా నిజంగా చేశానా నేను, నాకు అంత సీన్ లేదా అని అనుకునేదాన్ని. పెళ్ళి లేకపోతే ఇష్టం, ఐ లవ్ యూ అవన్నీ అసలు మనకి ఛాన్సే లేదు. నేను ముందే వద్దు అనుకున్నప్పుడు ఎట్లా అడుగుతారు? తప్పు రోషన్, కరెక్ట్ గా అడగండి క్వశ్చన్స్. నవ్వుతారు, నిజంగానే చెప్తున్నా. మీరు వెంటనే అట్లా అనన్య ఒక హీరోకి మెసేజ్ చేశారంట కదా అంటే ఓకే అని చెప్తుండే. ఇలానే ఉంటాయి. ఎవరు అడ్వాంటేజ్ తీసుకోలేదు ఇండస్ట్రీలో? లేదు, నిజంగా లేదు. లేకుంటే చెప్పేదాన్నేమో. ఆనెస్ట్గానే చెప్తాను. నేను మేబీ మాక్సిమం ఒక 80 to 90% ఆనెస్ట్గా ఉండడానికే ట్రై చేస్తాను. బికాస్ నేను మర్చిపోతాను కాబట్టి ఇది చెప్తే మేబీ నా థాట్ ప్రాసెస్లో వస్తాయి ఆన్సర్స్ అని చెప్పేసి నేను అలానే ఉంటాను. నిజంగా ఎవరి అడ్వాంటేజ్ అయితే తీసుకోలేదు. ఇంత మర్చిపోయి అమ్మాయి బీటెక్ ఎల్ఎల్బి ఎలా చేసినా అర్థం కావట్లేదు. అయ్యో నేను ఈ కొన్ని ఇన్సిడెంట్స్ నాకు అవసరం లేని మర్చిపోతాను, కానీ నాకు టాపర్ నేను 81% నాకు బీటెక్ లో. దాని టాపర్ అంటారు. అయ్యో నా పరువు తీసా. సరే మా కాలేజ్ లో మా క్లాస్ లో కొంచెం టాపర్ అనుకోవచ్చు అమ్మ. ఇప్పుడు మా బీటెక్ వాళ్ళు చూస్తే నువ్వు టాపర్. బీటెక్ లో 81% టాపర్. ఇదేనా టాపర్ కాదు, 80% అంటే చాలా ఎక్కువే కదా రోషన్, కాదా? సరే వ్యూవర్స్ కింద కామెంట్ చేయండి, తప్పకుండా చేయండి. 81% అంటే టాపర్ అవునా కాదా? సో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ అబవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు అనుకుంటున్నాను నేను అయితే.
చుట్టాల సైడ్ నుంచి కానీ లేకపోతే ఫ్రెండ్స్ కానీ లేకపోతే కాలేజ్లో ఉన్న అబ్బాయిలు, మీ కాలేజ్లో ఉన్న అబ్బాయిలు కావచ్చు, ఒక నెగిటివ్ కామెంట్స్ మీకు ఏమొచ్చింది? లాట్ ఆఫ్ కామెంట్స్. అసలు ఫస్ట్ నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. ఆ టైంలోనే అసలు నీకు అవసరమా, నీకెందుకు, లైక్ నా క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఇప్పటికీ దే స్టిల్ మై క్లోజ్ ఫ్రెండ్స్, నా కోసం కేర్ చేసి చెప్పారు వాళ్ళు. నాకు తెలుసు, ఐ నో 100%. బట్ అదే లైక్ మనం అసలు క్రాక్ చేయలేము ఇండస్ట్రీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్న దానికి అంటే మాకు కొంచెం దూరం రిలేటివ్స్ ఉన్నారు ఇండస్ట్రీలో. లైక్ ఎవరు మీ రిలేటివ్స్? అంటే చాలా దూరము. అదే ఎవరు? మురళీ మోహన్ గారు వాళ్ళు ఓ మురళీ మోహన్ గారు కొంచెం దూరం, దగ్గర ఏం కాదు. అట్లయితే రాజమౌళి గారు కూడా రిలేటివ్స్? తెలీదు, అదే తెలీదు. మురళీ మోహన్ గారు వాళ్ళకి మా కజిన్ ఒక అమ్మాయిని ఇచ్చారనమాట, అట్లా తెలుసు అంతే. సో కొంచెం దూరం అనమాట వాళ్ళందరూ. అప్పుడు తెలుసా ఆయనకి? మీరు? మా మమ్మీ వాళ్ళు తెలుసు, నేను ఎప్పుడు కలవలేదు. మా అమ్మమ్మ, మమ్మీ వాళ్ళందరూ తెలుసు అనమాట. సో అప్పుడు మాట్లాడుతున్నప్పుడు అసలు మనం క్రాక్ చెయ్యలేము, మనకి ఎవ్వరు లేరు అంటే నేను అనేదాన్ని. అప్పుడు ఆయన ఉన్నారు కదా, ఆయన బాగానే వెళ్ళారు కదా అని చెప్పేసి మా ఇంట్లో అడుగుతున్నప్పుడు క్వశ్చన్స్ అనమాట. ఎగ్జాక్ట్లీ అదే చెప్తారు అప్పుడెప్పుడు. అందులోనూ అతను అబ్బాయి, నువ్వు అమ్మాయి ఎలా చేస్తావు అని చెప్పేసి. సో మా ఇంట్లో మా మావయ్య వాళ్ళు అయితే కొన్ని డేస్ మాట్లాడలేదు కూడా. కొన్ని డేస్ అంటే ఒక 1-2 months మాట్లాడలేదు. ఫిల్మ్ రిలీజ్ అయిపోయిన తర్వాత, వచ్చిన తర్వాత మాట్లాడటం తప్ప. సో అది కాకుండా నా క్లోజ్ ఫ్రెండ్స్ నిజంగానే అన్నారు, అవసరం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అంత బ్యూటిఫుల్ గా కూడా ఏముండవు. ఫోన్ నెంబర్ చాలా క్వశ్చన్స్ వచ్చాయి కానీ నిదానంగా తగ్గిపోయాయి ఇప్పుడు. కానీ ఇప్పటికీ కూడా మా మదర్ ఏదైనా ఫంక్షన్కి వెళ్తే, ఎందుకు ఫంక్షన్ వరకు ఎందుకు, మా అమ్మమ్మ ఉంటుంది ఒక చిన్న, మా అమ్మమ్మ వాళ్ళ చెల్లి అనమాట. మొన్న సంక్రాంతికి వెళ్ళాను, ఇంకా పెళ్లి చేసుకోకుండా ఏంటి అసలు నువ్వు అవన్నీ సినిమాలు అది ఇదని తిరుగుతావు, అసలు సినిమాలు చేయడం నాకు ఇష్టం లేదని. అదేంటమ్మమ్మ నీకు ఇష్టం లేదు, సరే నాకు చేయాలనిపిస్తుంది కదా అనుకున్న లోపల ఏం చెప్పలా, ఓకే ఓకే అన్న. కాస్ట్ ఫీలింగ్ ఉందా మీకు? లేదండి, అయ్యో ఎక్కడికో వెళ్ళారు, ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయారు. లేదు. అంటే కొన్ని క్యాస్ట్లలో అమ్మాయిలని అలా ఇండస్ట్రీకి రావటం ఇష్టం ఉండదు, అందుకని అడిగాను నేను. ఫ్యామిలీస్ కి ఆబ్వియస్ గా చాలా మందికి ఇష్టం లేదు, నాకు అలా ఏం లేదు. నాకు అలా ఉంటే ఇక్కడ వరకు వచ్చేదాన్ని కాదు. అనన్య, 10 more days go యువర్ మూవీ రిలీజ్ రెడీగా ఉంది, ఏం చెప్పాలనుకుంటున్నావు? నేను ఏం చెప్పాలి అనుకుంటున్నా అంటే, అది కూడా మర్చిపోయావా? స్క్రిప్ట్ ఉంటే మొబైల్ లో చూసి చెప్పు, మీ ప్రొడ్యూసర్ డైరెక్టర్. ఇవన్నీ స్పాంటినిటీతోనే చెప్పాలి, మళ్ళీ స్క్రిప్ట్ అంటే మర్చిపోతాము. లేదు, డైలాగ్స్ చాలా బాగా చెప్తాను. ఫస్ట్ ఏదో ఒక డైలాగ్ చెప్పండి. అలా కాదు, ఇప్పుడు కావాలంటే ఇప్పుడు మా శ్రీనివాస్ గారు, మా డైరెక్టర్ ఫోన్ చేసి అడుగుతాను, శ్రీనివాస్ గారు నేను ఏదన్నా చాలా పేజీలు డైలాగ్స్ ఉంటాయి, అవి మొత్తం సింగిల్ టైక్ లో అప్పుడు ఇచ్చినా అప్పుడు చెప్పేస్తా, బికాస్ టాపర్ కదా, అందుకని. అది కూడా ఎగ్జామ్ కదా. బట్ అదేం ప్రాబ్లం ఉండదు, స్క్రిప్ట్ ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, మళ్ళీ నేను బ్యాడ్ యాక్టర్ అనుకుంటారే ముందే చెప్పేస్తున్నా. సో March 15th మా తంత్ర ఫిల్మ్ రిలీజ్ అవబోతుంది. ఇప్పుడు చాలా ఫిల్మ్స్ చెప్పొద్దు, March 15th అనన్య ఫిల్మ్ రిలీజ్ అవుతుంది. ఓ వావ్, థ్యాంక్ యూ. సరే, అనన్య ఫిల్మ్ తంత్ర రిలీజ్ అవబోతుంది. లేడీ ఓరియంటెడ్ కదా, మామూలు విషయమా? నాట్ ఎంటైర్లీ లేడీ ఓరియంటెడ్, బట్ మై మోస్ట్ ఆఫ్ ద పార్ట్. సో ఏం చెప్దాం అనుకుంటా అంటే, రోషన్ పోయింది. వినండి, అయితే ఈ మధ్యకాలంలో చాలా ఫిల్మ్స్ వచ్చాయి, అవి మంచి ఈ జానర్లో చాలా మంచి హిట్స్ అయ్యాయి చాలా వరకు. సో దీనికంటూ ఒక సెపరేట్ ఆడియన్సెస్ ఉన్నారు ఆల్రెడీ. బట్ ఇప్పటి వరకు ఆ జోనరాలో చూసిన ఫిల్మ్స్ కి ఎంటైర్లీ డిఫరెంట్ ఫిల్మ్ అని మాత్రం నేను తప్పకుండా చెప్పగలను. స్టోరీ వైజ్ గా ఎంటైర్లీ డిఫరెంట్ ఉంటుంది. సో చూసిన వాళ్ళందరికీ చాలా అరే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ తో బయటకు వచ్చాము అని మాత్రం 100% ఫీల్ అవుతారు. అది నేను ఆడియన్స్ కి ఇచ్చే మాట మా ఫిల్మ్ నుంచి. అంటే లవ్ అంటే చాలా ఇంట్రెస్ట్, లవ్ సబ్జెక్టులు, రొమాంటిక్ అన్నావు కదా. ఇండస్ట్రీలో ఈ హీరోతో అయితే బాగుంటుంది, కెమిస్ట్రీ బాగుంటుంది మా ఇద్దరి మధ్య అనిపించింది. అంటే ఊహించుకుంటాం కదా మనం ఈ హీరో ఐ డోంట్ నో గానీ, బట్ హీరోయిన్ తోనా? ఓ మై గాడ్, ఇది కట్ చేసేయండి. హీరో నేను ఎప్పుడు థింక్ చేయలేదు కానీ, ఐ థింక్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ డైరెక్టర్స్, అంటే నా పర్స్పెక్టివ్ లో డైరెక్టర్స్ లైక్ శేఖర్ కమ్లా గారు, గౌతమ్ మీనన్ గారు, వాళ్ళ ఫిల్మ్ లో ఒక రోల్ పడితే బాగుండు అని. నేను హీరోయిన్ అయితే బాగుండు అనిపించింది. అలా కాదు, ఉన్న వాళ్ళని ఉన్నాను, నాకు కొత్త స్టోరీ రాస్తే బాగుండు అనుకుంటా. సో అట్లా శేఖర్ కమ్లా గారు, గౌతమ్ మీనన్ గారు అంటే వాళ్ళతో చేస్తే బాగోదు.
రొమాంటిక్ అండ్ లవ్ సబ్జెక్ట్ వాళ్ళు హీరోతో డైరెక్ట్ చేసిన అడిగింది. వాళ్ళు డైరెక్ట్ చేసిన ఫిల్మ్స్ లో Okay. ఎవరు హీరో అయినా నాకు ప్రాబ్లం లేదు. నేను 100% నాకేం ప్రాబ్లం ఉంటుంది. సంపూర్ణేష్ బాబు హీరో అయినా పర్వాలేదా? 100% శేఖర్ కమ్ముల, ఇఫ్ శేఖర్ కమ్ముల అండ్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారు డైరెక్ట్స్ దట్ ఫిల్మ్, whoever might be the hero, I'm fine with it. యోగి Yeah. బాబు అయినా పర్వాలేదు తమిళ్లో. యోగి బాబు 100%. సరే రాసి పెట్టుకోండి డైరెక్ట్. ఈ అమ్మాయి చేయకపోతే లేదు లేదు అలా ఏం కాదు. బికాస్ ద వే దే పోర్ట్రే విమెన్ క్యారెక్టర్స్ ఇస్ వెయిటేజ్ అండ్ లైఫ్ టైం గుర్తుండిపోయే రోల్స్ అవుతాయి. 200%. ఇప్పుడు ఫిదా అంటే మనకి సాయి పల్లవి సాయి వెంటనే పల్లవి. గుర్తుంటుంది. అవును ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏమై చేసావంటే సమంత. సమంత ఆ, అట్లా. సూపర్. ఎనీ హ్యావ్ 15th మూవీ రిలీజ్ రెడీగా ఉంది అండ్ ప్రమోషన్స్ లో బాగా బిజీగా ఉన్నాం. అండ్ ఆ బిజీలో కూడా మా దగ్గరికి వచ్చాం, మా స్టూడియోకి. థ్యాంక్ యూ రోషన్. ఇవాళ ఈ సీట్ లో ఎవరు కూర్చోబెట్టదు, ఏ గెస్ట్లను కూడా. లేకపోతే ఈ సీట్ మొత్తం నాకు ఇచ్చేయండి. ఇవాళ పక్కన పెట్టండి, దిస్ ఇస్ అనన్య సీట్ అని చెప్పేసి నెక్స్ట్ ఇంటర్వ్యూస్ లో పెట్టండి. కాదు కలిసిపోయాను నేను ఏమన్నా, నేను ఇందాక ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వక ముందే అడుగుతున్నాను అనమాట. ఏమ్మా కర్టెన్ బయట ఉన్నా, కర్టెన్ లోపల ఉన్నా, బయటికి రావడం నేను బయటే ఉన్నా అన్న అన్నట్టు ఉందా నాదేమన్నా? లేదు ఏం కదా. లేదు, బాగుంది. కొంచెం సేపు ఒకళ్ళొకళ్ళు అది మాట్లాడుకున్న 6 తర్వాత months, అది 6 months. వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారు. 6 months, 6 months నేను కూడా travel మర్చిపోతున్నా. చేయాలి. అలా కాదు రోషన్, నిన్ను చూసిన తర్వాత వర్డ్స్ గుర్తు రావట్లేదు అని చెప్పాలి. మార్చి 15th మా అనన్య, అదే మన అనన్య మూవీ తాంత్ర థ్యాంక్ యూ. రిలీజ్ కి సిద్ధంగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ట్రైలర్ చూడండి, చూడని వాళ్ళు కూడా చాలా బాగా అంటే చిన్న చిన్నవి ఉంటాయి కదా. ఒక అమ్మాయికి ఏం కావాలంటే క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కళ్ళల్లో, ఆ, 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 అవి బాగుంటాయి. పెదాలలో కొంచెం తెలియని భయం, అవన్నీ బాగా పలికిస్తాం. థ్యాంక్ యూ. అది బాగా అలవాటు పడ్డావు అయితే. అవునా. అదే కావాలి, ఎస్పెషల్లీ ఫీమేల్ యాక్టర్స్. అది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. ఇంతవరకు బాగుంటే చాలు. ఎనీహౌ విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ. And, థ్యాంక్ యూ. ఎంటైర్ టీమ్ ఆఫ్ తంత్ర మంచి మూవీ తీశారు. ఆడియన్స్ డెఫినెట్ గా ఎంకరేజ్ చేస్తారు. ఫర్ యూ అందరం థియేటర్స్కి వెళ్ళి చూస్తాం. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. చాలా ఇంటర్వ్యూస్ చూసాను, మీవి హోమ్ టూర్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ చూసాను, చాలా బాగా చేస్తారు మీరు. ఇప్పుడు నేను మీరు చెప్పారని నేను చెప్పట్లేదు, నేను ఫస్ట్లోనే చెప్దాం అనుకున్నాను, టైం రాలేదు కాబట్టి ఇప్పుడు లాస్ట్లో అయినా వెళ్ళేటప్పుడు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. చాలా అంటే ఇప్పుడు నేను ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మాట్లాడుతున్నాను, బికాస్ ఇప్పటి వరకు నేను బయట చెప్పని కొన్ని విషయాలు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే రిలేటివ్స్ అనొచ్చు, ఇంకో కొన్ని విషయాలు నేను ఎప్పుడు రివీల్ చేయొద్దు అని అనుకుంటాను, ఆల్ ఆఫ్ ఎ సడన్ అలా వచ్చేస్తాయి. బికాస్ మీరు క్వశ్చన్స్ అడిగే విధానం ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. థ్యాంక్ యూ. అందుకని బాగా చేశారు. సో నేను ఇంత చెప్పింది ఎందుకు అంటే మార్చి 15th వెళ్ళి మా తంత్ర ఫిల్మ్ చూడండి. డెఫినెట్ గా చూస్తాం. మీరందరూ కూడా చూడండి. అండ్ డెఫినెట్ గా మీరందరూ కూడా చూడండి. సినిమాలు తీసి మంచి రెమ్యునరేషన్ తీసుకున్నారు కాబట్టి మంచి ఇల్లే కొని ఉంటారు. నెక్స్ట్ మీ హోమ్ టూర్ కే వస్తాను. హోమ్ టూరా? కొంచెం సర్దండి ఆ రోజు ఇల్లంతా. ప్లేస్మెంట్స్ లేదు లేదు, అందరూ సర్దిన ఇల్లు చూస్తున్నారు కదా, ఒక ఇల్లు సర్దకుండా నార్మల్ గా ఎలా ఉంటుందో మా ఇల్లు చూసి తెలుసుకోవచ్చు. అయితే డెఫినెట్ గా వస్తాను. షూర్ షూర్, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్ అనన్య. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. చెప్పాలని కాదు, నిజంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ. మన తెలుగు అమ్మాయిని సపోర్ట్ చేసుకుందాం. మన తెలుగు వాళ్ళు ఇంకా చాలా మంది ముద్దుగుమ్మలు, కొంతమంది బొద్దుగుమ్మలు కూడా ఉన్నారు. అందరిని ఎంకరేజ్ చేద్దాం. మన డైరెక్టర్స్, మన ప్రొడ్యూసర్స్, మన వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఇలానే. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రోషన్.